లోనికి పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురించటం కోసం ఆయన మనల్ని పిలిచాడు. మన పిలుపు ప్రపంచం మనల్ని చూసినప్పుడు దేవుడు కనిపించాలి. దేవుడు మనల్ని చూసినప్పుడు ప్రపంచములో ఉన్న సుభిక్షత కనిపించాలి. అలాంటి యాంగిల్డ్ మిర్రర్ మనము. నేను ఇక్కడ మధ్యలో ఒక మిర్రర్ పెట్టాను అనుకోండి, నేను మిర్రర్లోకి చూస్తే మీరు కనిపిస్తారు, మీరు మిర్రర్లోకి చూస్తే నేను కనిపిస్తాను. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యూమన్స్ ఆర్. మనము మన పిలుపు, మనకిచ్చిన అసలైన వాగ్దానం మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి నూతన జీవితం అనే వాగ్దానం దేవుని యొక్క రిఫ్లెక్షన్ ప్రపంచానికి, ప్రపంచం యొక్క సుభిక్షత దేవునికి రిఫ్లెక్ట్ చేయగలిగినటువంటి జీవన విధానం. అది మొదటి గుదిబండ, రిలీజియాసిటీ. దాన్ని విడిచిపెట్టి ట్రూ హ్యుమానిటీలోనికి రావాలి. రెండవ గుదిబండ ఏమిటి అనంటే ఎస్కేపిజం, ఎస్కేపిస్టిక్ మెంటాలిటీ. అంటే ఈ ప్రపంచం పట్ల బాధ్యతలు, ఈ ప్రపంచంలో ఏముంది, ఇదంతా మాయ, ఇదంతా కరిగిపోతుంది, ఇదంతా ఎక్కడికో వెళ్ళిపోతుంది, నాకు స్థిరమైనటువంటి జీవితం ఇంకెక్కడో ఉంది అన్నటువంటి ఎస్కేపిస్ట్ మెంటాలిటీ. ఆ ఎస్కేపిస్ట్ మెంటాలిటీ వల్ల మనము దేవుడు చేసిన వాగ్దానం అయినటువంటి నవీనీకరణ లేకపోతే పునరుత్థానం అనేటటువంటి వాగ్దానాన్ని మర్చిపోతున్నాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకునట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును. ఇశ్రాయేలు కోల్పోయినటువంటి ప్రపంచములను ఆశీర్వదించాలి అనేటటువంటి వాగ్దానమును గుర్తు చేయటానికి వారికి నిజమైన రిప్రజెంటేటివ్గా ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. మనుష్యులు కోల్పోయినటువంటి వాగ్దానం ఏమిటి? ఈ ప్రపంచాన్ని ఆశీర్వదించి తల్లిదండ్రుల వలె దీన్ని పాలించండి అన్న బాధ్యతతో కూడినటువంటి వాగ్దానమును మరిచిపోయినటువంటి మనుష్యులకు నిజమైన రిప్రజెంటేటివ్గా ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క ఈ అడ్వెంట్కు ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం అదే, నూతనీకరించటం, నవీనీకరించటం, మనిషిని మళ్ళీ నవీనపరచటం. అది ఎలా అనంటే ఈ చెరలోనికి వెళ్ళిపోయినటువంటి ఈ హోషే గ్రంథంలో రాయబడుతున్నటువంటి సందర్భం, ఇశ్రాయేలు చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత వారితో యెహోవాయే మనల్ని కొట్టాడు, ఆయనే మనల్ని బాగు చేస్తాడు అని చెప్పేటటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఏం చెప్తున్నాడు అనంటే 2 దినములైన తరువాత ఆయన మనల్ని తిరిగి లేపుతాడు.